హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఎప్స్టైన్ ఫైల్స్ అంటే మనం గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ మాటను బాగా వింటూ ఉన్నాము. అండ్ ప్రపంచంలో మొత్తం కూడా ఈ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. కానీ కాకపోతే ఏంటో ఇక్కడ కొన్ని నిజాలు అండ్ కొన్ని అబద్ధాలు కూడా, అంటే ఫేక్ న్యూస్లు కూడా చాలా స్ప్రెడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ నిజాలు ఏంటనేది కూడా కరెక్ట్గా తెలియట్లేదు. బట్ కాకపోతే ఇక్కడ మనము వీటి గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు చాలా క్లియర్ కట్గా అసలు ఏం జరుగుతుంది అండ్ నిజాలు ఏంటి అండ్ ఫేక్ న్యూస్లు అనేది ఏంటివి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. వీటి గురించి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఈ వీడియోలో. అసలు ఎవరి ఎప్స్టైన్? ఇతను పూర్తి పేరు వచ్చేసి జెఫరీ ఎప్స్టైన్. ఇతను వచ్చేసి చిన్నగా స్కూల్ టీచర్గా తన ఎడ్యుకేషన్ తన కెరీర్ని స్టార్ట్ చేశాడు. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళిపోయి, అంటే అక్కడ ఫైనాన్సర్గా ఉండి అలా చిన్న చిన్న పరిచయాలు పెంచుకుంటూ అలా తన సామ్రాజ్యాన్ని చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ అండ్ అక్కడ చట్టాల్లో ఉండే లూప్ హోల్స్ని కనుక్కొని అండ్ అక్కడ ఉండే ఈ పెద్ద వాళ్ళ పరిచయాలను పెంచుకుంటూ తన ఈ యొక్క కెరీర్ని చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ బిల్డ్ చేసుకున్నాడు. అండ్ తన సామ్రాజ్యాన్ని చాలా ఫాస్ట్గా బిల్డ్ చేసుకున్నాడు. అండ్ తను చాలా కొద్ది టైంలోనే బిలియనర్గా ఎదిగిపోయాడు. అండ్ మరి ఇంత ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి గల కారణాలు అంటే ఏముంటాయి అంటే, షార్ట్కట్లో గ్రోత్ అవుతున్నాయి కదా, అంత ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుంది. సో మరి ప్రపంచంలోనే ఎంతోమంది అతనితో కలిసి ఇలాంటి డిన్నర్లు, ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నాడు. అంటే మరి అతని రేంజ్ అనేది అంత కొద్ది సమయంలో ఇంత ఫాస్ట్గా గ్రోత్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ న్యూయార్క్ సిటీకి చాలా దూరంలో ఒక ఐలాండ్ని స్థాపించుకున్నాడు. ఆ ఐలాండ్లో తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని అక్కడ కొన్ని వ్యవహారాలు నడిపించేవాడు. సో ఆ వ్యవహారాలలో ఇలా చిన్నపిల్లల మీద చాలా ఘోరమైన అకృత్యాలు చేసుకుంటూ ఇలా వాటి గురించి ఎక్స్పోజ్ అవ్వకుండా, బయటికి తెలియకుండా చాలా జరిగేవి అందులో. అంటే ఇక్కడ కొన్ని మనం వింటూ ఉన్నాము. అండ్ అక్కడ చంపేవారని, అండ్ తర్వాత చంపేసి ఇక్కడ వండుకొని తినడము, ఇలాంటివి జరుగుతున్నాయని. సో కాకపోతే వాటిలో ఎంతవరకు అనేది ప్రూఫ్ అయితే కరెక్ట్గా తెలియదు. కానీ కొన్ని ఫైల్స్ అయితే బయటకు వచ్చాయి కదా, వాటిలో కొన్ని ఫైల్స్ మాత్రం ట్రూత్ ఉన్నది. కానీ కాకపోతే కొన్ని ఫేక్ న్యూస్లు కూడా స్ప్రెడ్ అవుతూ వస్తున్నాయి. ఇతని మీద కంప్లైంట్స్ వచ్చాయి అండ్ ఈ యొక్క చిన్నపిల్లల అబ్యూస్ చేస్తున్నాడు, ఇలాంటి విషయాల గురించి. సో అప్పుడు 2008 వరకు కూడా అలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ 2008లో అతని మీద యాక్షన్ తీసుకొని కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. సో జైల్లో పెట్టాక అతనికి చట్టాల మీద ఉండే లూప్ హోల్స్ అండ్ అతను ఉన్న అతనికి ఉండే ఈ పెద్ద నెట్వర్క్ వల్ల ఈజీగా అతను జైల్లో నుంచి బయటకు వచ్చేసాడు. అంటే ఆ జైల్లో కూడా అతను గడిపిన విధానం అనేది చాలా లగ్జరీగా ఉండేది. సో అలా చిన్న రెస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని నెలలు జైలు జీవితం గడిపి బయటకు వచ్చేసాడు. తర్వాత 2018లో ఇతని గురించి బాగా న్యూస్ అనేది, అంటే కరెక్ట్ ప్రూఫ్స్ అనేది ఎవిడెన్స్తో దొరకడం వల్ల అతని పకడ్బందీగా అరెస్ట్ చేసేశారు. అండ్ అరెస్ట్ చేశాక 2019లో ఇతను సూసైడ్ చేసుకున్నాడు అని, జైల్లో సూసైడ్ చేసుకున్నాడు అని న్యూస్ అయితే బయటకు వచ్చింది. కాకపోతే ఏంటంటే అక్కడ కొన్ని విషయాలు పూర్తిగా బయటకు అయితే రాలేదు. ఎందుకంటే అక్కడ కొన్ని అనుమానాలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే అక్కడ కొన్ని అనుమానాలు కూడా బయటకు వచ్చాయి. అంటే ఈ యొక్క ఎప్స్టైన్ చనిపోయిన తర్వాత ఆ టైంలో సీసీ కెమెరాలు వర్క్ అవ్వలేదని, తర్వాత కొన్ని రకాల ఇలాంటి అపోహలు, తర్వాత ఇలాంటి ఊహాగానాలు బయటకు వచ్చాయి. సో ఆ జైల్లో అతను చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. కానీ కాకపోతే ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎంతవరకు నిజాలు అనేది కరెక్ట్గా ఇప్పటికి తెలియలేదు. ఎందుకంటే అతను బతికి ఉండడానికి కొంతమంది అంటున్నారు. అండ్ అతను సూసైడ్ చేసుకున్న టైంకి అక్కడ జైల్లో సీసీ కెమెరాలు వర్క్ అవ్వలేదని ఇలాంటి న్యూస్లు కొన్ని స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. సో కాబట్టి అక్కడ ఉండే ఈ పొలిటీషియన్స్ అండి, కాకపోతే ఈ బిలియనర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఈ యొక్క సీక్రెట్స్ అనేది బయటికి రావచ్చేమో అన్న విషయంతో అతన్ని ఈజీగా ఇలా తప్పించుండొచ్చు, లేదంటే కనుక ఏదైనా చేసి ఉండొచ్చు అనే అపోహలు అయితే, ఆ ఊహాగానాలు అయితే బయటకు వచ్చాయి. మరి అసలు ఈ ఎప్స్టైన్ ఫైల్స్లో ముఖ్యంగా ఎవరి పేర్లు బయటకు వచ్చాయంటే కనుక డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, స్టీఫెన్ హాకింగ్, తర్వాత సినీ యాక్టర్లు కావచ్చు, తర్వాత ఈ యొక్క బిల్ గేట్స్ కానీ, ఇలా పెద్ద మిలియనర్స్ నేమ్స్ బయటకు వచ్చాయి. మరి అందరూ తప్పు చేశారంటే కనుక తప్పు చేశారా లేదా అనేది అయితే కనుక ఇప్పటివరకు అయితే ప్రూఫ్ అవ్వలేదు. కానీ కాకపోతే వీళ్ళ నేమ్స్ అయితే అందులో మెన్షన్ చేస్తే అయితే ఉన్నాయి. మరి ఎంతవరకు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరగబోవచ్చు, తర్వాత ఫ్యూచర్లో వీటి గురించి యాక్షన్ ఉంటుందా అనే దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాము. మరి వీటి గురించి యాక్షన్ ఉంటుందా, వీళ్ళ గురించి ఇలాంటి పెద్ద వాళ్ళ గురించి యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అంటే కనుక లేదండి, అసలు ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న పేర్లు వచ్చేసి ఎలాన్ మస్క్ అండ్ బిల్ గేట్స్. తర్వాత వీటి గురించి అంటే ప్రపంచంలో ఎక్కువ పెద్ద కంపెనీస్లో ఏదైనా ఉంది అంటే కనుక అది ఎలాన్ మస్క్ది. అండ్ ప్రపంచంలోనే ట్రిలియనరీ దగ్గరలో ఉన్నాడు. అండ్ దాదాపు $800 బిలియన్ దగ్గర ఉన్నాడు. అండ్ ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. మరి
అలాంటి చర్యలు తీసుకోవడం ఏదైనా జరిగింది అంటే గనక అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది కుదేలైపోయి కుప్ప కూలిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇలాంటి వాటి గురించి డిస్కషన్ తీసుకొచ్చి మ్యాక్సిమం వీటి గురించి చర్యలు తీసుకోవడానికి చాలా తక్కువ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఫైల్స్ గురించి పూర్తిగా బయటికి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురాలేదు. ఎందుకంటే మీరు ఈ యొక్క ఫైల్స్ని చూడొచ్చు. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. జీమెయిల్ అని సెర్చ్ చేశారంటే కనుక అందులో కూడా మీకు జెఫ్రీ ఎప్స్టీన్ గురించి పూర్తి డేటా అనేది అందులో ఉంది. మీరు జస్ట్ టైప్ చేయగానే అందులో కనపడుతుంది. మరి ఈ యొక్క ఫోటోలు కానీ, ఈ యొక్క ఫైల్స్ కానీ వీటి గురించి పూర్తిగా సమాచారం బయటకు వచ్చిందంటే కనుక డేటా అనేది ఉంది, కానీ కాకపోతే అందులో పూర్తి డేటా అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు గమనించారంటే దానికి చాలా రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఒక కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థకు చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి చాలా సెన్సిటివ్ విషయాలు. సో కాబట్టి వీటి గురించి చర్యలు తీసుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. మరి అసలు ఆ ఫైల్స్ ఏంటి, ఆ ఫైల్స్లో ఎక్కడ ఉన్నాయి అండ్ ఫైల్స్లో ఏమేమి ఉన్నాయి. సో ఆ ఫైల్స్లో వచ్చేసి మొత్తం తన మెయిల్, ఈ ఎప్స్టీన్కి సంబంధించిన పూర్తి మెయిల్స్ అనేటివి అండ్ ఆయనకు సంబంధించిన ఫొటోస్ అనేటివి అండ్ ఆయనకు సంబంధించిన వీడియోస్, చాలా క్లిప్స్ కూడా అందులో ఉన్నాయి. అంటే అందులో దాదాపు 33 లక్షల డాక్యుమెంట్స్ అనేటివి అందులో ఉన్నాయి. అండ్ దాదాపు 2000 వీడియోలు అండ్ దాదాపు కొన్ని వేల ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతాయి. ఇంత ఈజీగా ఎక్స్పోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఉండదు. సో కాబట్టి డేటా అంతా కూడా ఇంత ఈజీగా బయటికి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మరి దీని వెనక ఏదన్నా రీజన్ ఉండొచ్చు అనుకుంటున్నారా? మరి ప్రపంచం మొత్తం ఈరోజు ఈ యొక్క అమెరికా గురించి మాట్లాడుకోవడానికి గల కారణాల్లో అసలు ఇంత ఈజీగా దీని గురించి ఈ డిస్కషన్స్ లేవనెత్తడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. సో కాకపోతే అది ఎవరికి తెలియనియడం లేదు. అంటే అంత ఈజీగా, అంటే ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా అంటే సో మరి అంత పవర్ఫుల్ కంట్రీ ఇంత చిన్న సెన్సిటివ్ విషయాల గురించి ఎంత ఈజీగా ఎక్స్పోజ్ చేస్తుందంటే సంథింగ్ ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ అంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఉండదు. సో అక్కడ జరిగిన చాలా విషయాలు కూడా ఎప్పటికీ కూడా బయటికి రాకుండా చూసేవాళ్ళు. సో కాబట్టి అంటే అక్కడ జరిగిన విషయాల గురించి బయటికి రాకుండా బెదిరించడం కానీ, చంపేయడం కానీ ఇలాంటి చాలా జరిగేటివి అంట. సో మరి ఈ యొక్క సంఘటన బట్టి ఏమర్థమవుతుందంటే ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సో మనకు తెలియనివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మనకు తెలియని ఐలాండ్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఒక మనిషి కాలు పెట్టిన ఐలాండ్స్ ఎన్నో ఉన్నాయి. కొన్ని వందల వేల ఐలాండ్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మనిషి అడుగు పెట్టినా సరే వాటిని ఎక్స్పోజ్ చేయకుండా లోపల జరిగే ఎన్నో విషయాలు మనకు తెలియకుండా ఉంటున్నాయి. సో కాబట్టి ఎప్పటికీ కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి ఉండదు అండ్ ఏ దేశాన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి ఉండదు. సో మరి ఇక్కడ ఇప్పటికీ కూడా అమ్మాయిలు మిస్ అవుతూనే ఉన్నారు అండ్ మిస్సింగ్ కేసులు అనేవి నడుస్తూనే ఉన్నాయి అండ్ మిస్సింగ్ కేసులు అనేవి జరుగుతూనే వస్తున్నాయి. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? సో కాబట్టి ఇలాంటివి చాలా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఈ యొక్క ఫైల్స్ బయటకు వచ్చినాక ప్రపంచం కూడా చాలా ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే ఈ గర్ల్స్ విషయంలో ఈ జరిగే ఈ అకృత్యాల వల్ల చాలా సేఫ్టీగా అండ్ చాలా సెక్యూర్డ్గా ఉండాల్సి వస్తుంది. సో కాబట్టి ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు చాలా బాధాకరంగా కూడా అనిపిస్తుంది. కాబట్టి లేడీస్ పరంగా ముఖ్యంగా చాలా చాలా కేర్ఫుల్గా ఉండడానికి, చాలా సేఫ్టీగా ఉండడానికి ప్రయత్నించాలి అన్ని విషయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. అండ్ మీకు నచ్చింటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.